వైన్సులు బార్లు అంటే ఒక్కతాన ముక్కలు ఒక్క తల్లి పిల్లలనే అనుకుంటారు చాలా మంది. కానీ అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి నిమిషానికి 3 పెగ్గులు 4 కోటర్లు అమ్ముకుంటా హాయిగా బిజినెస్ ను నడుపుకోవాల్సిన బార్లు వైన్స్లకు అస్సలే పడతలేదు కదా ఈ నడమ. పాము ముంగిస లెక్కనే కస్సు బుస్సులు ఆడుకుంటున్నారు. వైన్సులు చేయబట్టి మా దందాలు దివాలా దిస్తున్నాయని బారోళ్ళు, మా బిజినెస్ లో లాస్ అయ్యేటట్టు చేస్తున్నది వాళ్ళే అని వైన్స్లోళ్ళు. తగ్గఫర్ నడుతుంది పంచాది. మరి కల్పతరువుల లెక్క లాభాలే ఇచ్చుడు తప్పితే కష్ట నష్టాలు తెలియని ఈ దందాలు నడిపిస్తున్న వీళ్లకు ఏడ పంచాది పుడుతుందని అంటే మా కన్జ్యూమర్ ఎవరైనా వస్తే వాడికి ఓపెన్ చేసి పెగ్గు మెజర్లో ఇవ్వాల్సింది పోయి బాటిల్గా అమ్ముతున్నారు. సో ఇది వాళ్ళు ఈ రీటైల్ అమ్మకూడదు. వాళ్ళని రీటైల్ అవుట్లెట్స్ మాది A4, వాళ్ళు B2, వాళ్ళది ఓన్లీ బార్ ఓపెన్ చేసి సర్వ్ చేయాలి. అటువంటిది పార్సల్స్ అమ్మడం మొదలుపెట్టారు. దానికి కూడా గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. కౌంటర్ల నలుగురు నిలబడ్డా సరిపోనంత గిరాకు ఉంటుంది. ఖరాబ్ అయ్యే మాల్ కాదు, గిరాకు ఉండదన్న బాధ లేదు. 4 చేతుల సంపాదన అనే కదా అనుకుంటారు అంతా. కానీ వీళ్ళకు కూడా కష్టాలు నష్టాలు తప్పలేవట బార్ ఓనర్లతోటి.